ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలతో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. మన తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ పాపులారిటీలో మన మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా దాటిపోయారని తెలుస్తుంది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఆయన క్రేజ్ మామూలుగా లేదు. దానికి తగ్గట్టుగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆయన తర్వాత సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో చూసి యావత్ భారతదేశం ఆశ్చర్యపోయింది. తెలుగు ఇండస్ట్రీతో సహా అన్ని ఇండస్ట్రీల వారు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ వీడియోతో ఆయన పుట్టినరోజు ఆయనకు ఆయన అభిమానులకు ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా వివిధ ఇండస్ట్రీల వారు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రం ఏ ఒక్క హీరో కూడా అల్లు అర్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. అంతకు ముందు సంవత్సరాల్లో అయితే అందరూ ఎగబడి మరి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారు. మెగాస్టార్ చిరంజీవి గారైతే అల్లు అర్జున్ గారికి సంబంధించిన చిన్ననాటి విషయాలు అలాగే ఇతర విషయాలు అన్ని తెలియజేస్తూ ఎంతో ఆత్మీయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారు. ఆయన కూడా ఎందుకో ఈ సంవత్సరం శుభాకాంక్షలు చెప్పలేదు. ఇంకా మెగా ఫ్యామిలీలో ఉన్న రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక ఇలా ఎవ్వరూ కూడా అల్లు అర్జున్ గారికి శుభాకాంక్షలు చెప్పలేదు. వీళ్లే కాకుండా ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు ఇంకా ఏ ఇతర హీరోలు కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. ఎవరో కొంతమంది చిన్న చిన్న డైరెక్టర్లు, చిన్న హీరోలు తప్పితే. దానికి కారణం ఈ మధ్య అల్లు అర్జున్ గారు ఒక కేసులో ఇరుక్కోవడం అని, అది కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగానే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చూసి ఎవ్వరు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని తెలుస్తుంది. అయితే ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఎప్పటిలాగానే అల్లు అర్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నీ వెంట ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నాను అనే ధైర్యాన్ని అల్లు అర్జున్ గారికి అందించారు. ధైర్యం ఉన్న మగాడిగా పేరు తెచ్చుకున్నారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం శభాష్ అనే చెప్పాలి. అందరూ ఓ పిరికిదనంతో భయపడిపోతా ఉంటారు. ఏదో జరిగిపోయింది, మా సినిమాలు నాపేస్తారు, మమ్మల్ని జైల్లో పెట్టేస్తారని. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఏ మాత్రం వణకరో బెనకరో. ఆడి ఎవడైనా సరే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. ఎవరికి భయపడరు. ఆయన అల్లు అర్జున్ గారిని ఎంత ప్రేమిస్తారో మనందరూ తెలిసిందే. స్వచ్ఛంగా బాబా బాబా అని పిలుస్తారు. అలాంటిది ఆయన చెప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఒక్కటి చాలు. ఆయనకి అండగా ఉంటే చాలు అనమాట.